సో బుక్ ఆఫ్ లైఫ్ జీవ గ్రంథము పార్ట్ 5. సో యేసు ప్రభు వారు ఒక సందర్భంలో అంటాడు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయని సంతోషించక జీవ గ్రంథంలో నీ పేరు రాయబడింది అని సంతోషించు అని అంటాడు. అవునండి, అది హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథంలో ఉంటాయో వాళ్ళ పేర్లు అందరూ కూడా ధన్యులండి. ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథంలో ఉండవో వాళ్ళందరూ కూడా నిత్య నరకానికి పాలవుతారు. సో ఇప్పుడు భూలోకంలో ఒక 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడలేదు. సో వాళ్ళు వాళ్ళు నిజంగా జీవించి కూడా మరణిస్తున్నట్టే, వాళ్ళందరూ కూడా జీవిస్తూ మరణిస్తున్నట్టే. సో భూలోకంలో ఆస్తిపాస్తులు ఏం లేవు, కానీ జీవ గ్రంథంలో ఆ, వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. కానీ వాళ్ళకు నిత్య జీవంలో నివసిస్తున్నట్టు, వాళ్ళ పేదరికంలో ఉన్నా కూడా నిత్య జీవంలో ఉంటున్నట్టు. సో మనందరి పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడ్డాయి. దానికి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆ రాయబడ్డాయి కాబట్టి మనందరం పిలువబడ్డాము, ఎన్నుకోబడ్డాము, దేవుల్లో నడుస్తున్నాము. మన ఆత్మను ఆత్మీయతను కాపాడుకుంటున్నాం, పరిశుద్ధతను, నీతిని, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాము. కాబట్టి జీవగ్రంథంలో పేర్లు రాయబడ్డాయని సంతోషించుడి అని అన్నాడు దేవుడు. సో సంతోషిద్దాం. సో వీ హ్యావ్ గ్రేట్ లైఫ్ ఇన్ ద హెవెన్. చూపించడం జరిగింది హెవెన్ ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో. వీ హ్యావ్ గ్రేట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇక దెర్ ఇస్ నో స్వారోస్, దెర్ ఇస్ నో ట్రబుల్స్, దెర్ ఇస్ నో స్ట్రగుల్స్ ఇన్ ద హెవెన్. సో అక్కడ స్ట్రగుల్స్ ఉండయి, వేదనలు, శోధనలు, అనారోగ్య, ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు, ఏడుపు, పళ్ళు కొరుకుట ఏది ఉండదు అక్కడ. కంప్లీట్గా హ్యాపీనెస్ ఉంటుంది, నిత్యము ఆనందం ఉంటుంది పరలోకంలో. అది ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథంలో రాయబడ్డాయో వాళ్ళే వెళ్తారు. కీర్తన గ్రంథము 139 అధ్యాయం 13 వచనం, నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. చూసారండి, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష వారైనా, ఏ డినామినేషన్ అయినా కూడా, వాళ్ళందరూ కూడా ఒకరే తండ్రి, ఒకరే దేవుడు, వాళ్ళందరినీ సృష్టించింది ఆయనే. నా అంతరంద్రియంలో నీవే కలగజేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. సో అందరినీ నిర్మించింది ఆయనే. సో అందరినీ భూమి మీదకి తీసుకొచ్చింది ఆయనే. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష వారైనా, ఏ దేశం వారైనా అందరినీ కూడా తీసుకొచ్చింది దేవుడే. సో ఆ తల్లి గర్భంలో వేసింది ఆయనే. సో పరలోక రాజ్యానికి అందరూ అర్హులే చెప్పాలంటే. సో ఒక్క ఆత్మ కూడా నశించడం దేవుడి చిత్తం కాదు. ఎందుకంటే అందరినీ భూమి మీదకి తీసుకొచ్చిందే ఆయన్నే. మనం నమ్మినా నమ్మకపోయినా, యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా, చాలామంది నమ్మట్లేదు, చాలామంది యాక్సెప్ట్ చేయట్లేదు, అయినా కూడా ఈయననే తండ్రి, ఈయననే దేవుడు. కాబట్టి పరలోక రాజ్యానికి ఏ ఒక్క ఆత్మ కూడా నశించడానికి దేవుడి చిత్తం కాదు. సో ఆయన్నే భూలోకానికి తీసుకొచ్చాడు. అందరి పేర్లు జీవగ్రంథంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనుషుల యొక్క క్రియల వల్ల, మనిషి యొక్క ప్రవర్తన వల్ల ఆ జీవ గ్రంథంలో నుంచి పేర్లు తుడిచివేయబడతాయి. కానీ అందరి పేర్లు కూడా దేవుడు జీవ గ్రంథంలో రాసి పెడతాడు. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయము, ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఒకటండి, మన మానవ జీవితం చాలా గొప్పమైన జీవితం అండి. ఈ భూలోకంలో కుక్కను తీసుకున్నా, నక్కను తీసుకున్నా, లేకపోతే ఏదైనా యానిమల్ని తీసుకున్నా, లేకపోతే పక్షులను, చేపలను అన్నిటిని తీసుకున్నా, భూలోకంలో అవన్నీ కూడా జీవరాశులే. వాటన్నిటిలో కూడా ప్రాణం ఉంది, వాటన్నిటికి కూడా శరీరం ఉంది. మనలాగానే మనకు శరీరం ఉంది, మనకు ప్రాణం ఉంది. కానీ దేవుడు మనిషిని చేసిన విధానము వేరేటి అండి. మనిషి ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేస్తాడు, మనిషి ద్వారా అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మనిషి యొక్క జీవితం చాలా గొప్ప జీవితం. మన చేతిలో మనం డిస్ట్రాయ్ చేసుకోవద్దు, మన చేతిలో మనం నాశనం చేసుకోవద్దు. సో అందుకు దేవుడు మనకి ఇచ్చిన ఈ జన్మను బట్టి మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ సంగతి నాకు బాగుగా తెలుసున్నది. నేను రహస్యంగా పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. సో దేవుడికి అన్నీ తెలుసు. సో మనం పుట్టిన విధానము దేవుడికి తెలుసు. మనం గర్భంలో ఉన్నప్పుడు ఫస్ట్ మన చేతులు తాకింది, మనల్ని తాకిన చేతులు దేవుడి చేతులు. మనం గర్భంలో ఉన్నప్పుడు మనల్ని చూసిన వాడు మన దేవుడు, ఫస్ట్ మనల్ని చూసిన వాడు దేవుడు. మన అందరం కూడా గర్భం బయటికి వచ్చాక చూస్తారు మనందరినీ కూడా. మనం కూడా గర్భంలో నుంచి బయటకు వచ్చాక చూస్తాము, కానీ మనం గర్భంలో ఉన్నప్పుడే మన దేవుడు మనల్ని చూస్తాడండి. అందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే పుట్టగానే ఎవరు చెడ్డవారు కాదు, పుట్టగానే అందరి పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడతాయి. సో అందరి పేర్లు కూడా జీవగ్రంథంలో లిఖించబడతాయి, కానీ వాళ్ళు చేసే క్రియల వల్ల తుడిచివేయబడతాయి. కాబట్టి దేవుడి చిత్తం అది కానే కాదు. అందరూ కూడా పరిశుద్ధంగా ఉండి, పవిత్రంగా ఉండి పరలోకానికి రావడమే దేవుడి చిత్తము. అందరూ భూలోకానికి ఎలాగైతే వస్తున్నారో, ఆ భూలోకంకు వచ్చిన ప్రతి ఒక్క నరమానవుడు పరలోకానికి వెళ్ళాలి, అది దేవుడి చిత్తము.
కానీ అపవాది మనుషులను ఏం చేస్తున్నాడు? ట్రాప్ చేస్తున్నాడు. వ్యభిచారంలో పడేసి ట్రాప్ చేస్తున్నాడు, డ్రగ్స్లో పడేసి ట్రాప్ చేస్తున్నాడు, ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి ట్రాప్ చేస్తున్నాడు, సిగరెట్ స్మోకింగ్కి అడిక్ట్ అయ్యి ట్రాప్ చేస్తున్నాడు, ఆ ధనాపేక్షలో పడి ఇతరులను మోసం చేసేలాగా ట్రాప్ చేస్తున్నాడు, అక్రమ సంబంధాలు ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టించి ట్రాప్ చేస్తున్నాడు. సో వాళ్ళందరి పేర్లు కూడా తుడిచివేయడానికి అపవాది చేసే పన్నాగాలు. ఒకటండి, నరకము మనిషి కోసం సృష్టించలేదు, లూసిఫర్ వాడి ఏజెంట్స్ కోసం సృష్టించాడు. సో అంతిమ దినాల్లో వాళ్ళ ఆత్మలు, వాడి యొక్క ఏజెంట్స్, వాడి యొక్క సర్వెంట్స్ అందులో పడాల్సిందే. వాటితో పాటు మన ఆత్మలను కూడా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటా అంటాడు. ఆత్మను ఎందుకు? దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే ఎవరైనా మనం ప్రేమించే వాళ్ళ మీదనే కొడతారు కదా. మనకు తెలుసు, మనందరికి కూడా మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో వాళ్ళని గాయపరచాలని చూస్తారు. దేవుడు మనందరినీ ఎక్కువగా ఇష్టపడుతున్నాడు, మనందరినీ అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. అందుకే మనందరినీ గాయపరచాలని అపవాది మనల్ని ఎప్పుడు కూడా ప్రయత్నిస్తాడు. దేవుడి దగ్గర నుంచి దూరం చేయాలని చూస్తాడు, దేవుడికి వ్యతిరేకంగా మనం బ్రతకాలని చూస్తాడు, ఆ జీవ గ్రంథంలో మన పేరు తుడిచివేయాలని చూస్తాడు. కాబట్టి నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చూసారా, మనం పిండంగా ఉన్నప్పుడే ఆయన కన్నులు చూశాయి. మనందరం బయటికి వచ్చినప్పుడు అందరం చూస్తాము. మన తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఆ డాక్టర్ కావచ్చు, మనం కడుపులో నుంచి బయటకు వచ్చాక చూస్తాము. కానీ మన దేవుడు మనము కడుపులో ఉండగా పిండము ఆవగింజతో మన జీవితం స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ పిండము, ఆ కన్నులు నన్ను చూచెను. ఆయన కన్నులు మనల్ని చూసేయట. నియమింపబడిన దినములలో, చూడండి, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. చూసారా అండి, మనము భూలోకానికి రాకముందుకే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. కానీ మనిషి యొక్క చెడు క్రియల వల్ల వాటన్నిటిని కూడా తుడిచివేయడం జరుగుతుంది. మనము ఇప్పుడు అర్థమవుతుందండి, అందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి ఈ స్క్రిప్చర్ ప్రకారము. నియమింపబడిన దినములలో అంటే నువ్వు పుట్టి ఒక్కరోజు కూడా కాలేదు, ఈ భూమి మీదకి వచ్చి ఒక్క గడియ కూడా కాలేదు, కానీ నీ దినములన్నీ అంటే నీకు 100 సంవత్సరాల ఆయుష్ ఉందా, ఆ 100 సంవత్సరాల ఆయుష్ ఆ జీవ గ్రంథంలో రాసి పెడతాడు దేవుడు. నీ ఎవరి గర్భంలో పుట్టాలి, ఏ రాష్ట్రంలో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఏ భాష వారిలో పుట్టాలి, ఇవన్నీ కూడా దేవుడే డిసైడ్ చేస్తాడండి. మీరెవరు కూడా రిగ్రెట్ కాదు, అయ్యో నేను అమెరికాలో పుట్టలేదే, అయ్యో నేను లండన్లో పుట్టలేదే, అయ్యో నేను ఈ రాష్ట్రంలో పుట్టలేదే, అయ్యో నేను వాళ్ళ కడుపులో పుట్టలేదే, ఆ మల్టీ మిలియనియర్ వాళ్ళ కడుపులో పుట్టలేదే, అయ్యో నేను ఈ పేదవాళ్ళ కడుపులో పుట్టాను. ఎప్పుడు రిగ్రెట్ కావద్దు. మన జన్మ గురించి ఎప్పుడు కూడా రిగ్రెట్ కావద్దు, చింతించద్దు. మనం వచ్చిన జన్మను బట్టి దేవుడే డిసైడ్ చేస్తాడు మనం ఎవరి గర్భంలో జన్మించాలి, ఏ రోజు జన్మించాలి, ఏ సమయంలో జన్మించాలి, ఏ పూట జన్మించాలి, అలాగే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో జన్మించాలి, నీ భాష ఏంటిది, ఇవన్నీ కూడా దేవుడే డిసైడ్ చేస్తాడు. నువ్వు ఎక్కడ చదువుకోవాలి అవన్నీ కూడా దేవుడు రాసి పెడతాడు. నువ్వు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి అది కూడా దేవుడు రాసి పెడతాడు జీవ గ్రంథంలో, అవన్నీ కూడా. సో అయితే ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమాయను. సో దేవుడి చిత్తం ఏంటంటే అందరి పేర్లు జీవ గ్రంథంలో ఉండాలండి. అందరూ, వారు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష వారైనా, వాళ్ళందరి పేర్లు జీవ గ్రంథంలో ఉండాలి. కానీ వాళ్ళు చేసే క్రియల వల్ల తుడిచివేయబడుతుంటాయి అంతిమ దినాల వరకు దేవుడు వేచి ఉంటాడు. సో తుడిచివేయకుండా మనం కాపాడుకోవాలి. సో అందుకే దేవుడు తుడిచివేయకుండా ఉండాలని మనందరినీ కూడా ఈ ప్రేయర్ మీటింగ్ ద్వారా మనందరినీ కూడా ప్యూరిఫై చేస్తున్నాడు, సంఘాల ద్వారా ప్యూరిఫై చేస్తున్నాడు. సో అందుకే నువ్వు భూలోకంలో నువ్వు ధనం సంపాదించలేని బాధ కంటే, లేకపోతే ధనము సంపాదించాలన్న ఆనందము కంటే, పరలోకంలో ఆ జీవ గ్రంథంలో నీ పేర్లు లిఖించబడ్డాయని సంతోషించడం మేలు అని అంటాడు యేసు ప్రభువారు. అవునండి, ఆ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడతాయో వాళ్ళందరూ కూడా ధన్యులు. ఎవరి పేరైతే ఉంటాయో, బుక్కు తెరిచినప్పుడు మన పేరు ఉండాలి. సో దానియేలు 12:1 ఆ కాలమందు నీ జనులు పక్షమున నిల్చునట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. సో మికాయేలు అనేది ఒక దేవదూత. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. చూసారా అండి, ఆ జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాసి ఉంటాయో వాళ్ళందరూ వచ్చే శోధన నుంచి, రానున్న కాలం నుంచి, రానున్న ఆపదల నుంచి తప్పించుకుంటారట. చూద్దాము ఆ కాలమందు, ఏ కాలమందు? భవిష్యత్తులో జరగబోయే కాలమందు నీ జనుల పక్షంన నిల్చునట్టి మహా అధిపతియగు యెహోవా వచ్చును. మహా అధిపతియగు మికాయేల్ వచ్చును. ఇట్స్ ఎ మైకెల్ ఈజ్ ఎ వారియర్ ఏంజిల్.
అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలగనంత ఆపద కలుగును. సో అంటే భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కలగనన్ని ఆపదలు భవిష్యత్తులో కలుగుతాయి. అయితే నీ జనులలో గ్రంథమందు రాకలైన వారెవరో వారు తప్పించుకుందరు. చూసారా అండి, ఆ జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడతాయో వాళ్ళందరూ కూడా తప్పించుకుంటారు. ఎవరైతే రాయబడి ఉండయో వాళ్ళ పేర్లు అన్నీ కూడా తుడిచివేయబడతాయి కదా, వాళ్ళందరూ కూడా అపవాదికి మొక్కుతారు, వాళ్ళందరూ కూడా అపవాది చేష్టలకు వెళ్తారు. అందుకే యు నీడ్ టు గ్రో ఇన్ స్పిరిట్. నేను నెక్స్ట్ సర్మని కూడా స్పిరిచువల్ గ్రోత్ గురించి కూడా నేను మీకు ప్రీచ్ చేస్తాను. సో స్పిరిచువల్గా ఇంకా ఎలా గ్రోత్ కావాలి, స్పిరిచువల్గా ఎలా మనం స్ట్రాంగ్ కావాలి, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా ఆత్మలో ఎదగాలి. సరిపోవట్లేదండి, మనందరికీ డోస్ సరిపోవట్లేదు, మనందరికీ కూడా ఈ యొక్క సావాసం సరిపోవట్లేదు. ఇంకా ఎదగాలి, మనం ఇంకా ఎదగాలి. ఎదిగేది చాలా ఉంది. ఎందుకంటే మనము 30-40 సంవత్సరాలు వృధా చేసేసాము. ఆ 30-40 సంవత్సరాలు మనం రికవరీ చేసుకోవాలి. ఇంకా ఎక్కువగా మనం ఆత్మలో ఎదగాలి, ఇంకా ఎక్కువగా ఆత్మీయంగా ఎదగాలి. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో తప్పించుకుందరు. సో అందుకే ఇప్పుడు మనందరికి కూడా ఎన్నో శ్రమలు, పోరాటాలు వస్తున్నాయి. అవన్నీ తప్పించుకోగలుగుతున్నామంటే ఆ జీవ గ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి. ఈరోజు ఈ దేవుని నమ్ముతున్నావంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఇంకా నిలిచి ఉంది కాబట్టే నువ్వు నమ్ముతున్నావు. ఆ తుడిచివేయబడలేదు కాబట్టే నువ్వు అన్ని జనులకు, అన్ని సంప్రదాయాలు, అన్ని విగ్రహాలు, అన్ని దేవతలకు వెళ్ళిపోయేవాడివి, అన్ని ఆ సాంప్రదాయాలకు వెళ్ళిపోయే వాళ్ళము. కానీ మన పేర్లు ఆ జీవ గ్రంథంలో తుడిచిపెట్టలేదు కాబట్టి మనందరము ఆ మార్గంలో నడుస్తున్నాము. అది ఎవరి పేర్లు రాయబడతాయి జీవ గ్రంథంలో? తెల్లటి వస్త్రాలు వేసుకున్న వాళ్ళ పేర్లు, అంటే పరిశుద్ధుల పేర్లు, పవిత్రుల పేర్లు, నీతిమంతుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. అందులో రాయబడ్డది కాబట్టే దేవుడు మనల్ని పరిశుద్ధ మార్గం వైపు, నీతి మార్గం వైపు, పవిత్ర మార్గం వైపు మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. సో ఇది మనకు సింబల్, మనందరికీ కూడా సింబల్ ఇదే. సో మనందరం కూడా ఈ దేవుని నమ్ముకున్నాము అంటే అది జీవ గ్రంథంలో నీ పేర్లు రాయబడ్డాయి, ఇంకా తుడిచివేయబడలేదు కాబట్టి నమ్ముకుంటున్నారు. సో ఎవరైతే మరణిస్తారో ఈ దేవుని నమ్మకుండా, వాళ్ళందరి పేర్లు కూడా జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయబడతాయి. ఎందుకంటే దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడండి. ప్రతి ఒక్క దగ్గరికి ఎవరో ఒక ఆత్మ ద్వారా కావచ్చు, ఎవరో ఒక దైవజనుడి ద్వారా కావచ్చు, ప్రతి ఒక్కరిని రీచ్ అవుతాడు. లేకపోతే వాట్సాప్ మెసేజ్ ద్వారా రీచ్ అవుతాడు దేవుడు. కానీ తెలుసుకోవాలి, అప్పటి నుంచే కౌంట్ స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే దేవుడి వార్త చెవిలో పడిందో, సువార్త ఎప్పుడైతే మనుషుల చెవిలో పడిందో అప్పటి నుంచే వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. యాక్సెప్ట్ చేయాలి. అందుకే నా కొడుకు యందు విశ్వాసం ఉంచేవాడు, నా యొక్క కుమారుడు యందు విశ్వాసం ఉంచేవాడు అందరూ కూడా నిత్య జీవానికి వెళ్తాడని చెప్పాడు తండ్రి. సో అలా ఉంటుంది అన్నట్టు. అయితే నీ జనములలో గ్రంథంలో దాఖలైన వారెవరో వారు తప్పించుకొందరు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనుద్దరు. సో సమాధులలో నిద్రించిన వాళ్ళు అనేకులు మేల్కొంటారు. ఎప్పుడు? దేవుడు వచ్చే రెండో రాకడ సమయంలో. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిత్య జీవము. ఎవరు? నీతిగా ఉన్నవాళ్ళు, పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు, పవిత్రంగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా నిత్య జీవాన్ని అనుభవిస్తారు. కొందరు నిందపాలగుటకు, నిత్యముగా హేయులగుటకును, నిత్యముగా కష్టాలు పడడానికి మేలుకొందురు. సో చూసారండి, రెండో రాకడ సమయంలో అందరూ కూడా మేలుకుంటారు. నిద్రించుచున్న అనేక సమాధులు మేలుకుంటాయి. అందులో కొంతమంది నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా విశ్వాసులు, దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారట? నిత్య జీవానికి వెళ్తారట. ఈ నిత్య జీవానికి వెళ్ళే వాళ్ళ పేర్లు ఆల్రెడీ జీవ గ్రంథంలో రాసి ఉంటాయి. సో కొందరు నిందపాలగుటకును, అంటే జడ్జిమెంట్లోకి వెళ్తారు. నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. వీళ్ళంతా ఎవరు? విగ్రహారాధికులు, మాంత్రికులు, వ్యభిచారికులు, నరహంతకులు. వీళ్ళందరూ కూడా చనిపోయి ఉన్నారు కదా. ఇప్పటి వరకు భూలోకంలో అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్యలు చేసిన వాళ్ళు కూడా చనిపోయారు కదా. సో వాళ్ళందరూ కూడా జడ్జిమెంట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కూడా హేయులు, అంటే కష్టాలు పడడానికి మేలుకుంటారు వాళ్ళందరూ కూడా. సో అంటే ఆఫ్టర్ దట్ ఒక లైఫ్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. మరణమే ఇక శాశ్వతం కాదండి. సో చాలామంది మరణంతో జీవితం అయిపోయింది అంటారు కదా. కాదు, మరణం తర్వాతనే అసలు జీవితం మొదలవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మరణము ఇది ఒక 30-40 సంవత్సరాలు, 50-100 సంవత్సరాలు మరణం. ఈ భూలోకంలో జీవము. ఈ భూలోకంలో మరణం అయిపోయింది, ఇక అయిపోయింది అనుకుంటారు మనిషి జీవితం. లేదు, అక్కడి నుంచే మొట్టమొదటి జీవితం స్టార్ట్ అవుతుంది. ఆ మరణం తర్వాత పరలోకానికి వెళ్ళిన వాళ్ళు నిత్య జీవానికి వెళ్తారు, నరకానికి వెళ్ళిన వాళ్ళు నిత్య నరకానికి వెళ్తారు. ఆ రెండు జీవాలు యుగయుగముల వరకు ఉంటాయండి. యుగయుగముల వరకు ఉంటాయి. కాబట్టి మన పేర్లు జీవ గ్రంథంలో ఉన్నందుకు సంతోషిద్దాము.
బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు. బుద్ధిమంతులు అంటే దేవుని నమ్ముకొని నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉన్నవారు. సో ఆత్మను, ఆత్మీయతను కాపాడుకున్న వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు వారు అనేకులు తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. సో నక్షత్రము నిరంతరము ప్రకాశిస్తుంది. అంటే నీతిమంతులు, బుద్ధిమంతులు, పరిశుద్ధులు, పవిత్రులు, విశ్వాసులు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యంలో. ఎలా ఉంటారు? జ్యోతుల వలె వెలుగుతారు, ప్రకాశిస్తారు. అంటే ఇక మన లోపల ఒక వెలుగు ఉంటుందండి. నిత్యం మనం వెలుగులో ఉంటాము. మన మీద కూడా ఒక వెలుగు ఉంటుంది. మనము కూడా ఒక వెలుగులాగా వెలుగుతాము. సూర్యుడైతే ఎలాగైతే వెలుగు ఉంటాడో పరలోక రాజ్యంలో ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క ఆత్మ, ఒక్కొక్క వారు, వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సూర్యుడి లాంటి వాళ్ళు తెలుసా. అంత వెలుగు ఉంటుంది వాళ్ళకి, అంత జీవం ఉంటుంది వాళ్ళ లోపల. పరలోక రాజ్యంకి వెళ్ళిన వాళ్ళ లోపల ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ లైఫ్ అండి. కంప్లీట్లీ డిఫరెంట్ లైఫ్. ఆ లైఫ్ గురించి మనము ఆలోచించకుండా అపవాది మనకు గుడ్డితనాన్ని కలగచేస్తున్నాడు. ఆ గుడ్డితనం నుంచి మనం బయటికి రావాలి. సో నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వల్ల నిరంతరమును ప్రకాశించుదురు. సో మన హృదయాన్ని తిప్పాలి, మన హృదయంతో పాటు అనేక మందిని కూడా తిప్పాలి. సో వాళ్ళందరూ కూడా నక్షత్రాల వలె ప్రకాశిస్తారు నిరంతరము. చూసారా, ఎల్లకాలము. నిరంతరం అంటే ఇక యుగ యుగముల వరకు. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ దట్ లైఫ్. ఆ లైఫ్కి ఇక లిమిట్ అనేది ఉండదండి. సో ఇలా ఉంటుంది నీతిమంతుల యొక్క ఏంటిది, జీవగ్రంథంలో పేర్లు రాయబడ్డ వాళ్ళు తప్పించుకుంటారు, వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్తారు. దానియేలు, నీవు ఈ మాటలను మరగచేసి అంతకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియల్ని అతడు చెప్పాను. సో గాబ్రియల్ దూత వచ్చి దానియేలుకి చెప్పిపోయాడు, ఈ మాటలు మరగచేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. సో రాసిపెట్టు, అంత్యకాలంలో ఇవన్నీ జరిగిపోతాయి అని చెప్తున్నాడు గాబ్రియలు. ఇది ఎప్పుడు చెప్పాడు? ఆల్మోస్ట్ 3000-4000 సంవత్సరాల క్రితము దానియేలుకు కలిగిన దర్శనం, దానియేలుకు కలిగిన ఈ యొక్క గాబ్రియల్ దూత వచ్చిన మెసేజ్ అవన్నీ రాసిపెట్టు అని దానియేలుకి చెప్పిపోతున్నాడు. ఇవన్నీ జరగబోతున్నాయి, ముద్రించి పెట్టు అని. అందుకే ఈ బైబిల్ గ్రంథంలో అది కూడా రాసి పెట్టాడు దేవుడు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? బుక్ ఆఫ్ లైఫ్. సో నిజంగా అందులో లైఫ్ ఉంది, నిజంగా అందులో మనకు జీవితం ఉంది. ఆ లైఫ్లో మన పేర్లు అందరికీ కూడా జీవగ్రంథంలో రాసిపడ్డాయి. దానికి బుక్ ఇప్పుడు భూలోకంలో మోస్ట్ హై అండ్ బుక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. అందులో పేరెక్కాలని చాలామంది సంతోషిస్తారు, చాలామంది కోరుకుంటారు. దానికి విచిత్రమైన విన్యాసాలు చేస్తారు ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో పేరు పొందుకోవాలని. అందులో నా పేర్లు సువర్ణ అక్షరాలతో రాయాలని. ఓకే, దాంట్లో పేరు వచ్చినా రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. అందులో పేరున్న వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్తారని గ్యారంటీ లేదు. కానీ జీవగ్రంథంలో పేరున్న వాళ్ళందరికీ ఒకటే అష్యూరెన్స్, ఒకటే గ్యారంటీ, వాళ్ళు సూర్యుడు వలె ఉంటారు, వాళ్ళు నక్షత్రాల వలె నిరంతరము తేజరిల్లుతారు. ఆ గ్రంథంలో పేరు రాసబడిన వాళ్ళందరూ కూడా నిత్య రాజ్యానికి వారసులవుతారు, అనేక ఆపదల నుంచి తప్పించుకుంటారు. సో మనందరం ఇప్పుడు దేని విషయంలో సంతోషిద్దాం? ఆ పేర్లు, మనందరి పేర్లు ఆ గ్రంథంలో రాయబడ్డాయని సంతోషిద్దాం. అందుకే స్పిరిచువల్ లైఫ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం మనందరం కూడా. ఎస్, జాబు కావాలి, పిల్లల్ని చూసుకోవాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, అలాగే హెల్త్ బాగా ఉండాలి, అలాగే ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, అన్నీ ఉండాలి. సో దానికంటే ముందు స్పిరిచువల్ గ్రోత్ ఉండాలి. ఎప్పుడైనా నువ్వు స్పిరిచువల్గా ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతామో ఈ ఫిజికల్ వరల్డ్లో ఇవన్నీ కూడా వస్తాయండి మన వెంబడి. ఎందుకంటే ఈ ఫిజికల్ వరల్డ్లో ఏదైతే నీకు కావాలో ఆశీర్వాదము అవన్నీ కూడా హెవెన్ నుంచి రావాలి. సో హెవెన్ అంతా కూడా ఇట్స్ ఏ కంప్లీట్లా సింబల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, పరలోకం ఎప్పుడైనా కూడా స్పిరిచువాలిటీతో సూచన క్రియ, అంటే ఆత్మీయ సూచక్రియ, ఆత్మ సంబంధమైన సూచన క్రియ. అది ఇప్పుడే మనం డెవలప్ అవుదాం. స్పిరిచువాలిటీగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనీ విల్ అట్రాక్ట్ యూ. యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ స్పిరిచువాలిటీ, పీపుల్ విల్ అట్రాక్ట్ యూ అండ్ సక్సెస్ విల్ అట్రాక్ట్ యూ. నిజం చెప్తున్నా, మనము స్పిరిచువల్గా ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతామో, ఆత్మీయంగా ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతామో అప్పుడు మనీ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, పేరు మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, అండ్ అలాగే మనకు సక్సెస్ అట్రాక్ట్ చేస్తుంది, మంచి పేరు, ఘనత, ఇవన్నీ కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది ఎప్పుడైతే స్పిరిచువాలిటీగా నువ్వు ఎదుగుతావో. దీంట్లో ఇంక్రిమెంటే ఉంటుందని డిక్రిమెంట్ ఉండదండి. ప్రతి దాంట్లో డిక్రిమెంట్ ఉంటుంది. బిజినెస్ పెట్టుకో, డిక్రిమెంట్ ఉంటుంది, కానీ స్పిరిచువాలిటీతో డిక్రిమెంట్ ఉండదు. డే బై డే ఇంక్రిమెంటే ఉంటుంది. నువ్వు ఒక స్థాయి వరకు ఎదిగావు, అక్కడే ఉండిపోతుంది. మళ్ళీ ఇంకో స్థాయికి ఎదిగే వరకు నువ్వు అలాగే ఉండిపోతావు. అంటే మహిమ నుంచి అత్యధిక మహిమకు వెళ్ళిపోతావు.
సో కాబట్టి ఈ రోజు నుంచి మనందరం, నాతో సహా మీతో సహా మనందరం కూడా స్పిరిచువాలిటీకి ఫస్ట్ ప్రియారిటీ ఇద్దాం. అంటే దేవుడికి ఫస్ట్ ప్రియారిటీ ఇద్దాం. ఎందుకంటే హెవెన్ ఈజ్ ద ప్లేస్ ఫర్ స్పిరిచువల్ పీపుల్ ఓన్లీ. హెవెన్ ఈజ్ ద ప్లేస్ ఫర్ రైచస్ పీపుల్ ఓన్లీ. హెవెన్ ఈజ్ ద ప్లేస్ ఫర్ సోల్స్ అండ్ స్పిరిట్స్ ఓన్లీ. అక్కడ స్పిరిట్సే ఉంటాయి, అంటే మన ఆత్మలు నివసిస్తాయి, మన పోలిన ఆత్మలు నివసిస్తాయి. సో కాబట్టి మనం కూడా భూలోకంలో అలా నివసించి మనం పరలోకానికి వెళ్ళాలి. సో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను, దప్పిగొనిన వానికి రమ్ము రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలము ఉచితముగా పుచ్చుకోనిమ్ము. సో జీవజలము ఉచితముగా పుచ్చుకో, దేవుడు ఫ్రీ అది. సో హెవెన్ దెర్ ఇస్ నో టికెట్. సో దేవుడు మనందరికి కూడా ఎంట్రన్స్ ఓపెన్ చేశాడు. నిజంగా అందరికీ ద్వారాలు ఓపెన్ అయి ఉన్నాయండి. హెవెన్కి సంబంధించిన ద్వారాలు అందరికీ, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ దేశం వారైనా, ఏ భాష వారైనా, తెల్ల జాతి అయినా నల్ల జాతి అయినా అందరికీ హెవెన్ ఓపెన్ అండి. ఒకరికి అని ఒకరికి కాదని కాదండి, అందరికీ హెవెన్ ఓపెన్. కానీ అందులో ఎంతమంది ప్రవేశించాలని కోరుకుంటారో వాళ్ళే వెళ్తారు, ఎంతమంది అయితే సిద్ధపడతారో వాళ్ళే వెళ్తారు, ఎంతమంది అయితే దేవుడిని పిలుచుకుంటారో వాళ్ళే వెళ్తారు, ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో వాళ్ళే వెళ్తారు. ఒకటండి, ఇప్పుడు నేను యూఎస్కి వెళ్ళాలి, నా దగ్గర ఫ్లైట్ టికెట్ ఉంది, నేను ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాను, అలాగే లగేజ్ ప్యాక్ చేసుకున్నాను, అలాగే నేను అన్ని సామాన్లు సిద్ధపరచుకున్నాను, లగేజ్ ప్యాక్ చేసుకున్నాను, ఫ్లైట్ టికెట్స్ కొనుక్కున్నాను, కానీ వీసా లేదు. నేను యూఎస్కి వెళ్ళగలుగుతానా? వెళ్ళలేను. సో కాబట్టి అలాగే నువ్వు అన్నీ ఉన్నావు, నీతిగా ఉన్నావు, పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నావు, కానీ నువ్వు దేవుని నమ్మలేదు, కానీ నువ్వు హెవెన్కి వెళ్తావా? వెళ్ళలేవు. ఇట్స్ అ వీసా లాంటిది. నువ్వు యేసు ప్రభువాన్ని నమ్మడం వీసా లాంటిది. అంటే హెవెన్ ప్లేస్ ఫర్ హూజ్ ద ఓనర్ ఆఫ్ ది హెవెన్? జీసస్ క్రైస్ట్. అక్కడికి వెళ్ళాలంటే ఎవరి పర్మిషన్ ఉండాలి? జీసస్ని నమ్ముకొని ఉండాలి, జీసస్ పర్మిషన్ ఉండాలి. సో ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, హృదయపూర్వకంగా దేవుణ్ణి యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా హెవెన్ ఓపెన్ అవుతాయండి. హెవెన్ ద్వారాలు ఓపెన్ అవుతాయి వాళ్ళందరికీ కూడా. ఈ భూలోకంలో చెప్తున్నా కదా, ఏ ఒక్క ఆత్మ కూడా నశించడం దేవుడి చిత్తం కాదు. ఒక్క ఆత్మ నశించినా కూడా దేవుడు బాధపడతాడు. ఎందుకంటే తల్లి గర్భంలో అందరినీ వేసింది ఆయన్నే. చాలామంది నమ్మిన నమ్మకపోయినా ఆయన్నే వేశాడు. సో అందుకే జీవజలమును ఉచితంగా పుచ్చుకొని నిమ్ము. సో ఫ్రీ, ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్ హెవెన్. సో మనందరం కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. జీసస్ క్రైస్ట్ ఆల్రెడీ పేడ్ ఫర్ దట్. ఆయన మన కోసం పేడ్ చేశాడు మనం హెవెన్కి వెళ్ళాలని. ఆయన రక్తాన్నిచ్చి కొనుక్కున్నాడు, ఆయన మరణాన్ని ప్రాణత్యాగాన్ని వేసి కొనుక్కున్నాడు. ఎందుకు? ఆ జీవగ్రంథంలో నీ పేర్లు తుడిచివేయకుండా ఉండాలని. ఒకవేళ జీసస్ క్రైస్ట్ రాకపోయి ఉంటే మనందరి పేర్లు జీవగ్రంథం నుంచి తుడిచివేయాల్సిందే. ఎందుకంటే అప్పుడు పాపానికి క్షమాపణ ఉండేది కాదు. కానీ యేసు ప్రభువారు వచ్చి మరణించిన తర్వాత నువ్వు 1,00,000 పాపాలు చేసిన వాటన్నిటిని క్షమాపణ దొరికింది మనందరికీ కూడా క్షమాపణ దొరికింది. అందుకే ఆ జీవగ్రంథంలో మన పేర్లు ఇంకా అలాగే నిలిచి ఉన్నాయి. సో డు నాట్ వరీ ఫర్ ఎనీథింగ్ అండి. దేని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. నిత్య రాజ్యంలో మనం సంతోషంగా నివసించాలి, అదొకటి చాలు మనకు. అలానే భూలోకంలో ఆశీర్వదించబడద్దా? ఎస్, భూలోకంలో కూడా ఆశీర్వదించబడాలి. ఈ పేదలు, ఈ రోగాలు, ఈ జబ్బులు, ఇలా గడవలు, కొట్లాటలు ఇవన్నీ కూడా మనం అనుకొని మంచి మంచి క్వాలిటీ లైఫ్ని మనము పొందుకొని ముందరికి సాగాలి. సో ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చున్నది ఏమనగా, సో ఈ జీవ గ్రంథంలో రాసిన ప్రవచన వాక్యాలు అవన్నీ కూడా ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. సో ఎప్పుడైనా జీవ గ్రంథము దాంట్లో అబద్ధం అనేది ఉండదండి. జీవ గ్రంథంలో అబద్ధం లేదు, అలాగే మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఆ హోలీ బైబిల్లో కూడా అబద్ధము లేదు. ఒక మాట యాడ్ చేయొద్దు, ఒక మాట తీయద్దు. అందుకే తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయను. సో జీవ గ్రంథము పైన ఉన్న బుక్ కంప్లీట్గా ట్రూత్ బుక్ అనండి అందరూ కూడా. అది నిజమైన బుక్. దాంట్లో సత్యం ఉంటుంది. అందులో ఒక్క అబద్ధం ఉండదు. మన యాక్షన్స్ కావచ్చు, మన నోటి మాటలు కావచ్చు, అందులో ఫేక్ అనేది ఉండదండి. ఈ బైబిల్లో కూడా ఇలాంటి ఫేక్ లేదు. సో ఫేక్ అని సృష్టించిన వాళ్ళకు తెగుళ్ళు వస్తాయి. అందుకే ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగచేయును. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యంలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. చూసారా అండి, బైబిల్ గ్రంథము చాలా ప్యూరిటీ అండి. బైబిల్ గ్రంథము మన జీవ గ్రంథంకి లింక్ అయి ఉంటుంది. అంటే ఈ బైబిల్ గ్రంథం ప్రకారం నడిచిన వాళ్ళకే జీవ గ్రంథంలో చోటు ఉంటుంది. ఈ ప్రవచన గ్రంథం ముందున్న, సో బైబిల్ కూడా ప్రవచన గ్రంథమే, అలాగే జీవ గ్రంథం కూడా ప్రవచన గ్రంథమే. ఎందుకంటే అది భవిష్యత్తులో మన ముందు తెరవబడతాయి. ప్రవచనం అంటే ఏంటిది? భవిష్యత్తులో జరగబోయేది. వాక్యంలో ఏదైనాను తీసివేసిన ఎడల
దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. ఈరోజు నీ చేతిలో బైబిల్ ఉందా? నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. చాలామంది చేతులలో ఆ బైబిల్ లేదు. సో మనందరం కూడా ధన్యులం. ఇంత మంచి వాక్యాన్ని ఇచ్చి ఆ జీవగ్రంథంలో మన పేర్లు తుడవకుండా ఆ పరలోకానికి మనకు ద్వారాలను ఓపెన్ చేశాడు. ఈ వాక్యం ఏంటిదంటే అండి, ఒక గూగుల్ మ్యాప్ లాంటిది పరలోకానికి. డెస్టినీ, మన పరలోకం, మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటిది? పరలోకానికి వెళ్ళడమే. అది మనం వెళ్ళాలంటే ఇప్పుడు మనము ఈ బైబిల్ గ్రంథం పట్టుకొని మనం పరలోకానికి వెళ్ళొచ్చు. అంటే ఈ బైబిల్ గ్రంథం ప్రకారం నడిస్తే మనం పరలోకానికి వెళ్ళొచ్చు, విరుద్ధంగా వెళ్ళకుండా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళాలి బైక్ మీద, నేను ఎవరిని అడగను, జస్ట్ మ్యాప్ పెట్టేసుకొని వెళ్ళిపోతా నా డెస్టినేషన్కి. అలాగే బైబిల్ గ్రంథం నీ చేతిలో ఉందా? ఎవరిని ఏది అడగాల్సిన అవసరం లేదు. నీ ప్రతి సమస్యకు సొల్యూషన్ అందులో రాసి పెట్టాడు. మన ప్రతి ప్రాబ్లంకి ఆన్సర్, మన యొక్క క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అందులో రాసి పెట్టాడు. మన మరణించి జననం నుంచి మరణం వరకు మనిషికి ఏవైతే కావాలో అవన్నీ కూడా అందులో లిఖించబడ్డాయి. సో అందుకే ఇది ఒక గూగుల్ మ్యాప్ లాంటిది మనది. అంటే డెస్టినేషన్, మన హెవెన్కి రీచ్ కావడానికి బైబిల్ 100% సహకారం చేస్తుంది. ఈ బైబిల్ ప్రకారంగా నడుచుకున్న వాళ్ళే జీవగ్రంథంలో పేర్లు రాయబడతాయి, వాళ్ళే పరలోకానికి వెళ్తారు. ఈ బైబిల్ గ్రంథానికి విరుద్ధంగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా నరకానికి నిత్య పాత్రలు అవుతారు. అట్లీస్ట్ కొన్ని కమెంట్మెంట్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాలి మనందరం కూడా. మెయిన్ పరిశుద్ధత, అది కాపాడుకోవాలి. పవిత్రత కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నీతిని కాపాడుకోవాలి. అండ్ అన్య సంప్రదాయాలు, అన్య జోలీలకు వెళ్ళకుండా కాపాడుకోవాలి. వ్యభిచారం వెళ్ళకుండా కాపాడుకోవాలి. అలాగే దొంగతనము ఇలాంటివి కాకుండా కాపాడుకోవాలి. నరహత్య కాకుండా కాపాడుకోవాలి. మనసుని కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా దేవుడు బైబిల్లో రాసిపెట్టాడు. సో కాబట్టి ఈ సంగతులను గూర్చి సాక్ష్యమించేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. మీన్ ప్రభు అయిన యేసు రమ్ము. సో ఇక దేవుడు త్వరగా వస్తాడు. వచ్చే రాకడ వరకు సంఘాలను ప్రిపేర్ చేస్తున్నాడు. ర్యాప్చర్ ఈజ్ వెరీ నియర్. సో దేవుడి యొక్క ప్రత్యక్షత త్వరలోనే కాబోతుంది. సో ఆలోపు మనందరం కూడా సిద్ధపడి ఉండాలి. సంఘాలు సిద్ధపడి ఉండాలి. మన కుటుంబాలు, మన తరతరాలు సిద్ధపడి ఉండాలి. ఏం కదండి, జీవగ్రంథంలో పేరు రాయబడిన వాళ్ళందరూ కూడా ఎత్తబడే గుంపులో ఉంటారు. సో ఎస్లీస్ట్ అంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. మనం ఎంత బాగున్నా కూడా దేవుడి దృష్టికి ఏదో ఒక మిస్టేక్. దానివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. సో మనందరినీ కూడా అక్కడికి చేర్చుకోవాల్సిన బాధ్యత దేవుడిదే. చేర్చుకుంటాడు. మనల్ని కొట్టో తిట్టో, ఆ శ్రమ పెట్టో, ఆ పోరాటాన్ని పెట్టో, మనందరినీ కూడా ఆయన హక్కున చేర్చుకుంటాడు. మనందరం అంటే ఆయనకు చాలా ప్రేమ అండి. ఆయన మరణం వృధా కానివ్వడు. అందుకే డిలే చేస్తున్నాడు. అంతిమ దినాల వరకు నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను. అంతిమ దినాల వరకు ప్రతి ఒక్క మోకాలు నా ముందు మోకరించాల్సిందే, ప్రతి నాలిక నన్ను స్తుతించాల్సిందే అని చెప్పాడు దేవుడు. ఆయన మార్చుకుంటాడు. ఆయన మనందరినీ కూడా హక్కున చేర్చుకున్నాడు. ఆల్రెడీ మనందరికి కూడా హెవెన్ ద్వారాలు ఓపెన్ అయ్యాయి. మనందరం కూడా జీవగ్రంథంలో లిఖించబడ్డాము. సంతోషిద్దాము. ఈ భూలోక ఆశీర్వాదం టెంపరవరీ. అలానే మనము శ్రమలు రాకుండా ఉండాలని కోరుకోవాలి. ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలని కోరుకోవాలి. అనారోగ్య సమస్యలు ఉండకుండా ఉండాలని కోరుకోవాలి. ఇక్కడ మనం భూలోకంలో అన్ని విధాలుగా ఆశీర్వదించబడి సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా ఉని మళ్ళీ మనం పరలోకానికి వెళ్ళాలి. సో అది దేవుడి చిత్తము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. చూసారా, మనందరం పరిశుద్ధులం. ఆయన కృప మనందరికీ తోడై ఉంటుంది. అందరినీ పిలుచుకొని పరిశుద్ధపరుస్తాడు దేవుడు. ఫస్ట్ పిలుచుకున్న తర్వాత వేరుపరుస్తాడండి, ప్రత్యేకపరుస్తాడు. ఈ లోకంలో నుంచి మనందరినీ కూడా ప్రత్యేకపరుస్తాడు. ఎందుకు తెలుసా అండి, జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడ్డాయో వాళ్ళందరూ కూడా నశించద్దు. ఆయన అబ్జర్వ్ చేస్తాడు, అన్యున్ని కూడా అబ్జర్వ్ చేస్తాడండి. నేను చిన్నప్పటి నుంచి నా ప్రవర్తన అంతా కూడా ఇట్ ఈస్ మ్యాచింగ్ టు 75 to 80% బైబిల్. నాకు ఈ బైబిల్ ప్రకారము 75-80% మ్యాచ్ అయింది. నా చిన్నప్పటి నుంచి నేను నడిచే విధానము, మాట్లాడే విధానము, ఆలోచించే విధానము, నా తత్వము మ్యాక్సిమం మ్యాచ్ అయింది ఈ యొక్క బైబిల్కి. సో అంటే అలా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు కదా, ఆ దిశగా నన్ను తీసుకొని వస్తూనే ఉన్నాడు. టైం వచ్చినప్పుడు లాక్కున్నాడు. అలాగే అందరినీ కూడా టైం వచ్చినప్పుడు లాక్కుంటాడు దేవుడు. సో డోంట్ వరీ, మనం కావాల్సిందల్లా మనం ప్రేర్ చేయాలి. మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగువారు, పొరుగువారు రక్షించబడాలని ప్రేర్ చేయాలండి. అలా ప్రేర్ చేయకపోతే మనం దేవుడికి విరోధంగా పాపం చేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళు ఎలాంటి పాపులైనా కూడా వాళ్ళు కూడా రక్షించబడాలని ప్రార్థించాలండి. ఎందుకంటే అది దేవుడి చిత్తాన్ని గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు. వాళ్ళు రక్షిస్తే నాకేమొస్తుంది, వాళ్ళు పోతే పోని, వాళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళు నరకానికి పోవాల్సిందే, వాళ్ళకు అహంకారం ఉంది, వాళ్ళు నరకానికి పోవాల్సిందే, నరకానికి పోవాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ దేవుడి చిత్తం ఏంటిది? ఏ పాపి అయినా, ఏ దుర్మార్గుడైనా, ఏ వ్యభిచారైనా, ఏ నరహత్య అయినా కూడా నశించడం నాకేమన్నా ఇష్టమా? దేవుడు రాసిపెట్టాడు
బైబిల్లో. ఎవరైనా నశించడం నాకు ఇష్టమా? వాళ్ళు ప్రవర్తన మార్చుకొని నా దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను కదా, అదే నా ఇష్టము అని అంటున్నాడు. అంటే పరలోక రాజ్యానికి ఏ ఒక్క ఆత్మ కూడా నశించదు. అది ఈరోజు నీ ప్రేయర్ లైఫ్లో ఈరోజు నుంచి ఒకటి యాడ్ చేసుకోండి. మీ బంధువులు, మీ స్నేహితులు, మీ పొరుగువారు, భూలోకాన్ని అంతా కూడా జ్ఞాపకం చేసుకోండి. తప్పు లేదు. అది ఆ మెర్సీ రావాలి, ఆ యొక్క గ్లోరీ కావాలి. నీ శత్రువును కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ శత్రువు కూడా పరలోకానికి రావడము ఎవరి చిత్తము? దేవుడి చిత్తము. కానీ ఎవరిని కూడా మనం నోటితోటి నువ్వు నరకానికి వెళ్తావు, నువ్వు నరకానికి వెళ్ళు అని అనొద్దండి. అది మహాపాపము. దేవుడికి విరోధంగా పాపం చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఆ ఆత్మ మనది కాదు, దేవుడి యొక్క ఆత్మ. నీ శత్రువు ఆత్మ కూడా దేవుడిదే, నీ మిత్రుడు ఆత్మ దేవుడిదే, నీ ఆత్మ కూడా దేవుడిదే, నీ యొక్క నీ యొక్క విరోధి యొక్క ఆత్మ కూడా దేవుడిదే. సో నీ విరోధులు కూడా పరలోకానికి రావాలని ప్రార్థించుకోండి. ఐ హావ్ స్టార్టెడ్ ప్రేయింగ్ లైక్ దట్ సిన్స్ మెనీ మంత్స్. దేవుడు నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. నీ శత్రువులు కూడా పరలోకానికి రావాలని ప్రేర్ చేయాలి. ఎస్, వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్. ఎందుకంటే దే డజంట్ నో హూ ఈజ్ జీసస్ క్రైస్ట్, బట్ వీ నో. బట్ వీ నీడ్ టు ఇంట్రడ్యూస్ జీసస్ క్రైస్ట్ టు దెమ్. మనందరం కూడా ఆయనను ఇంట్రడ్యూస్ చేయాలి వారందరికీ కూడా. అట్లీస్ట్ ప్రార్థన చేయండి. మనం వెళ్తే వినరు, ఎస్, మనల్ని ఎగతాళి చేస్తారు. ప్రార్థన చేయండి. అట్లీస్ట్ నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగువారు, నీ పొరుగువారు ఎవరైతే రక్షించబడలేదో వాళ్ళందరూ కూడా రక్షించబడాలని ప్రార్థన చేయండి. నువ్వు అలా ప్రార్థించకపోతే దేవుడికి విరోధంగా మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ గురించి ప్రార్థించకపోతే సామ్యుయేలు అంటాడు, నేను మీ గురించి ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను. ఎస్, మనం ప్రార్థన చేయకపోవడం కూడా సిన్నే అండి. నిజంగా ప్రార్థన చేయకపోవడం, మనం ప్రతిరోజు ప్రార్థన చేయకపోవడం కూడా దేవుడికి, ఈరోజు మనం దేవుడికి దృష్టిలో పాపం చేసిన వాళ్ళమే. సో మనం అందరి గురించి మొరపెట్టకపోవడం కూడా మనం దేవుడి దృష్టికి పాపం చేసిన వాళ్ళమే. డోంట్ బీ సెల్ఫిష్ ఇన్ యువర్ ప్రేయర్. ఈ జీలాంటి జీవ గ్రంథంలో అనేక పేర్లు రాయాలని ప్రార్థించుకుందాం. లెట్ us pray. నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. ఈ వాక్యాన్ని మాకందరికీ పరిచయం చేశావు. జీవగ్రంథంలో మా పేర్లు రాసినట్టుగా అనేక మంది పేర్లు రాయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అట్లీస్ట్ ఈరోజు నుంచి అందరూ కూడా పరలోక రాజ్యానికి రావాలని మా ప్రేయర్లో ఒక ప్రేయర్ పాయింట్ పెట్టుకునే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.